దండం పెట్టి అడుగుతున్న పంటలకు నీళ్లు ఎండి ఇప్పటికే సగం పంటలు ఎండినాయి. ఇప్పుడు నీళ్లు ఇచ్చినా మిగతా సగం పంటలైనా కాపాడుకోవచ్చని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం చిన్న గారకుంట తాండాలో ఎండిన పంటలను శనివారం ఆయన పరిశీలించారు. జగదీష్ రెడ్డి దూచారని విషయం తెలిసిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాజుల మల్కాపురంలో పొట్టదశలో ఉన్న పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్తో నీళ్లు పెడుతున్న రైతు గుండా వెంకన్నను చూసి చలించిన జగదీష్ రెడ్డి భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో మాట్లాడారు ఆయన. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెట్టి రైతుల ఉసురు తీస్తుందని, ఇచ్చేందుకు నీళ్లున్నా ఇసుక వ్యాపారం కోసం పంటలు ఎండబెడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ అన్న గారు